గుగ్గుళ్ళు పెట్టు. హాయ్ అండి, ఇదిగోండి గుగ్గుళ్ళు అయితే చేసుకున్నాం కదా. అదే నిన్న రథోత్సవానికి గుగ్గుళ్ళు ఎన్ని ఉన్నాయి కదా. సో ఇవి అయితే ఉన్నాయన్నమాట ఇంట్లో. ఇప్పుడు వీటిని కొంచెం రఫ్గా మిక్సీకి వేసి పిట్టిలా చేస్తుందంట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అయితే చక్కెర ఒక ఏలక్క వేసుకుంటే బాగుంటుంది. ఇంకా చక్కెర బెల్లమా? బెల్లం వేస్తే బలం వస్తుందంట. అలాగే నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా బలం వస్తుంది. బెల్లం అయితే తీసుకున్నాను, అలాగే చక్కెర కూడా తీసుకున్నాను, ఏలక్కాయలు 3 తీసుకున్నాను. సింపుల్గా చేసేసుకుందాం. ఏమేమి అట్టగా చేత నేను వేసాను చూడు. ఇట్లా చూడు, తీపి చూడు. సరిపోయింది, నేను చూసాను తీపి సరిపోయింది. చూడ సాల్దా కూల్గా ఉంది మరి, చల్లగా. ఫ్రిడ్జ్ నుంచి తీసాం కదా, కూలింగ్ మీద కానీ వేసేసి కొంచెం బెల్లం వేసి మిక్సీకి వేస్తే బాగుంటుంది. టేస్ట్ అదిరిపోద్ది అనమాట. సుఖీలు కూడా చేసుకోవచ్చు. ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం. పచ్చిగా తినేవాళ్ళు పచ్చిగా తినచ్చు. కొబ్బరి కూడా, ఎండు కొబ్బరి కూడా మిక్స్ చేసుకుంటారు కొంతమంది. బాగుంటుంది. పిట్టులాగా నెయ్యి వేసి కలబెట్టాం. బాగుంటుంది. బెల్లం వేసాం కదా, సో లైట్గా తీపి ఉందనమాట. సో కొంచెం షుగరు మిక్సీకి వేసి ఇలా వేసిందనమాట. ఇదిగోండి, నీకు షుగర్ కావాలన్నావు కదా, అందుకనే అదే కొంచెం బెల్లం కావాలనుకున్న వాళ్ళు బెల్లం వేసుకుంటే మంచిది. హెల్త్ ఫుడ్ కదా బెల్లం. ఇంకా ఇందులో నెయ్యి వేసుకొని తింటే బలం అనమాట, చాలా ఎక్కువ బలం. నేను తినాలండి, ఎందుకంటే నేను నెయ్యి తిన్నా. చూడికి ఇటు సరిపోద్ది నీకు. ఓకే, కడుగు చేసుకో. పుస్తలు లేదా దాంట్లో కొంతమంది శనగలు, కొబ్బరి అవి మిక్స్ చేసుకొని పొడి చేసి పుస్తలు ఎదు చూడు నీకు వేసుకుంటారు. బాగుంటుంది. సీత నాకు ఇప్పుడు కోన్ పెడుతుంది అనమాట. 1 year బ్యాక్ వరకు నా దగ్గరే పెడుచుకునే వాళ్ళు అనమాట వీళ్ళైతే కోను. ఇప్పుడు నేర్చేసుకున్నారు వీళ్ళే. సో నాకు కూడా వీళ్ళే పెడుతున్నారు. అప్పుడు నేను పెడుతున్నాను, ఇప్పుడు నాకు పెడుతున్నారు. బాగా పెట్టుద్ది, చూద్దాం. మొత్తం అయిపోయాక చూపిస్తాను. ఎవరికైనా కోన్ పెట్టించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ దగ్గర రండి, పెట్టేస్తుంది. ఒక హ్యాండ్కి 2 వైపులతో కోన్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా ఇంకా ఉందా? ఇక్కడ అయిపోయిందా? ఈ పక్క అయితే అయిపోయింది. బాగుందా? బాగా కనిపిస్తుంది నాకైతే. చూపి వైట్ హ్యాండ్ కానీ అయితే ఇంకా సూపర్గా కనిపించుండేది. ఈ పక్క ఇది అనమాట. ఈ పక్క కూడా వేస్తా ఉంది. దాన్ని ఈ వైపు కూడా హెవీగా వేసింది. బట్టనెలు కూడా వేస్తావా? ఈ బట్టనెలు కూడా వేస్తావా? ఇదిగోని సేమ్ ఇదే డిజైన్ వేయించుకున్నాను అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే వేరు వేరు డిజైన్లు అనమాట. అది వేరే డిజైన్, ఇది వేరే డిజైన్. అసలు బట్టనెలు కూడా పెడతా ఉంది అనమాట. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఇంకా ఫైనల్గా ఇలా నిమ్మకాయ తెచ్చి అయితే ఇలా స్ప్రెడ్ చేసేస్తుంది అనమాట రసము. అంటే బాగా పండాలని. నాకు తెలిసి ఇది సరిగ్గా పండేటట్లేదు ఈ కోను. చూడండి, ఎర్రగానే రాలేదు. ఇంకా ఇక్కడ తీసేసాను ఒక దగ్గర, ఇంకా ఎర్రగానే రాలేదు. ఇంకందుకని నిమ్మకాయ అయితే తీసుకొచ్చి పిండింది అనమాట. బాగుందా? ఓకే.